చూడు ఒకసారి అరగే అటు చుట్టుపక్కల షూట్ చేసుకుంటా షూట్ చేసుకో అటు ఇటు అరగే ఈ స్టాప్ మీద ఆ స్టాప్ మీద కావాలి లోపల కొట్టాలన్నా బాగా వచ్చే 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 啥了？好的了，我也是，我也是。ఫైట్ స్పాట్కి రావడం జరిగింది. ఒక అంటే దీనికి 2 వేస్ ఉండటం వల్ల 2 వైపు నుంచి కూడా ఫైటింగ్ చేయడం వల్ల ఈ ఫైర్ కంట్రోల్ అయింది. మాకున్న సమాచారం ప్రకారం అయితే ఎవరైతే ఓనర్స్ కానీ ఆ షాప్లో పనిచేసే సిబ్బంది కానీ మాకు అందుబాటులో లేరు. మా విచారణలో శ్రీ కనకదుర్గ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి ఆక్వా రంగానికి సంబంధించినటువంటి మెటీరియల్ షాపు కమ్ గోడౌన్ లాగా ఉంది. ఇది దీంట్లో ఫైర్ అయింది. ఈ ఫైర్ అవ్వడం వల్ల దీనికి కొంచెం వెంటిలేషన్ లేకపోవడం వల్ల ఫైర్ కన్నా స్మోక్ విపరీతంగా క్రియేట్ అయిపోయి ఆకాశంలోకి రావడం జరిగింది. పైగా చుట్టుపక్కల ఉన్నటువంటి దీనికి కూడా ఏదంటే బాగా రద్దీగా ఉన్నటువంటి ఏరియా అన్నీ కూడా ఈ కమర్షియల్ ఏరియాలో ఉన్నాయి. దీనికి ఆనుకొని 2 షాప్స్ మామూలు గోడౌన్స్ కానీ నడుస్తూ ఉన్నాయి. సో మేము సమర్థవంతంగా ఇంకొక 5 వాటర్ టెండర్లు కూడా పిలిపించి మొత్తం నెల్లూరులో ఉన్నటువంటి 3 వాటర్ టెండర్లను పిలిపించి వీటిని ఎక్స్టెండ్ కాకుండా ఫైర్ పక్క షాపులు ఎక్స్టెండ్ కాకుండా ఎటువంటి హ్యూమన్ లాస్ లేకుండా మా సిబ్బంది మొత్తం కూడా ఫైర్ కంట్రోల్ చేశారు. సో ప్రస్తుతం ఫైర్ అయితే కంట్రోల్లో ఉంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఏం ప్రాణహాని జరగలేదు. సో దీన్ని ఇలాంటి షాప్కి కొంచెం గ్యాప్ ఉన్నట్లయితే కాస్త వెంటిలేషన్ పైకి కానీ కింద కానీ వెంటిలేషన్ చేస్తున్నట్లయితే ఈ స్మోక్ అనేది పైకి పోయినట్లయితే ఇంత ప్రమాదంగా కనపడేది కూడా కాదు. స్మోక్ అనేది చాలా ప్రమాదంగా తయారైంది. ఇదే కనుక 3 గంటలప్పుడు సాయంత్రం 9 గంటలప్పుడు జరిగినట్లయితే చాలా పెద్ద ప్రమాదం జరిగేది. అక్కడ పనిచేసే వాళ్ళకు కూడా ప్రాణహాని జరిగేటువంటి అవకాశాలు ఉండేవి. ప్రస్తుతం భగవంతుడి దయ వల్ల ఈ సమయంలో షాప్ కూడా ఓపెన్ చేయకపోవడం వల్ల ఇది కంట్రోల్ అయిపోయింది. పూర్తి వివరాలు ఇది ఎందుకు జరిగింది ప్రమాదం అనేది కూడా మేము కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. ఎంక్వైరీ చేసిన పూర్తి వివరాలు మీకు తర్వాత తెలియజేస్తాం. ఏ షాప్ చిన్నబజార్లో షాప్ దాదాపు 5 రోజులు కూడా ఫైర్ 5 రోజులు మాట్లాడుతుంది. కానీ అలాంటప్పుడు ఏదైతే గతంలో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు కూడా మళ్ళా కొత్తగా పెట్టేటికి ఈ టెంట్కి పర్మిషన్ తీసుకున్నారా లేదా ఈ టెంట్కి సేఫ్టీ ఉందని అవన్నీ కూడా విచారణలో తేలుతాయి. ఇవన్నీ కూడా చట్ట ప్రకారం వాళ్ళు ఏమైతే ఉన్నాయో లేవో మొత్తం వెరిఫై చేసి వాళ్ళ మీద మా డిపార్ట్మెంట్ పరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా ఏమైతే తీసుకోవాలో అవన్నీ కూడా మేము తీసుకుంటాం. సో ఈసారి ఇది కొంచెం పెద్ద ప్రమాదం భగవంతుడి దయ వల్ల మనకి తప్పిపోయింది. అందరికీ సార్ ఫైర్ ఎక్విప్మెంట్ ఏమైనా ఉన్నాయి సార్ లోపల? దాంట్లో వివరాలు మనం తెలియజేయదు. దాంట్లో మాకు విజిబుల్గా ఏం కనపడలేదు. వాళ్ళని పిలిచి ఏమైనా ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయా, ఏమున్నాయి, అసలు దాన్ని మీరు ఏమి వాడుతున్నారు, మీకు ఏమైనా లైసెన్స్ ఉన్నది విచారణలు కనుక్కున్న తర్వాత మళ్ళీ మీకు తెలియజేస్తాం. పక్క షాపులో ఫైర్ ఎక్స్టెండ్ అవ్వలేదు, ఫైర్ ప్రమాదం జరగలేదు. ఓన్లీ ఈ షాప్ వరకు మాత్రం మేము సమర్థవంతంగా ఆపగలిగాం. అది నెల్లూరు సిబ్బంది బాగా పనిచేశారు. వాళ్ళు సమర్థవంతంగా ఆపగలిగాం. లేదంటే ఎక్కడి నుంచో బయట రావాల్సి వచ్చేది ఈ లోపు మొత్తం ఆరిపోయాయి. అందుబాటులో ఉండటం వల్ల మనం సమర్థవంతంగా ఫైర్ ఆఫ్ చేసాం. ఎటువంటి ఎక్స్టెన్షన్ లేదు, ఎటువంటి ప్రాణహాని లేదు. ఓకే, సేవా వివరంగా తర్వాత థ్యాంక్ యూ.